మరో 10 ఏళ్ళు చంద్రబాబే సీఎం అట. 5 ఏళ్లలో $1 ట్రిలియన్ ఏపీ ఎకానమీ. ఆర్థిక వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది. ప్రచార యావ కోసం పాస్ పుస్తకాలపైన బొమ్మలు. జగన్ విధ్వంస ఫలితాలు వారసత్వంగా వచ్చాయి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. చంద్రబాబు విజన్తో తిరిగి నమ్మకం ఏర్పడింది. ఆయన ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం 150 రోజుల పాలనపై చర్చ. మరో 10 ఏళ్ళు అట చంద్రబాబు సీఎం అట. అది చెప్పాల్సింది ఒక పవన్ కళ్యాణ్ చెప్తే కాదు, ప్రజలు చెప్పాలి. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు చెప్తే అవుతుడు. మీరు అనుకుంటే మరో 10 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రి అని మీరు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మరో 10 ఏళ్ళు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకుంటే, మీరిద్దరు చెప్పుకుంటే అయ్యేది కాదు. ఎన్నికలలో ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే మరో 10 ఏళ్ళు కాదు, ఇంకో 10 ఏళ్ళైనా ఏ నాయకుడైనా ముఖ్యమంత్రి అవుతారు. ఏ లెక్క ప్రకారం మరో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటారు? ఏం జరుగుతుందో ఇలా క్షేత్రస్థాయిలో మీరు పరిశీలిస్తారా? ఇసుక విషయంలో, రేషన్ బియ్యం విషయంలో దోపిడీ, మహిళల వేధింపుల విషయంలో ఒక్కరోజు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు మళ్ళా నోటికి తాళం వేసుకోండు, మళ్ళీ మాట్లాడటం లేదు. స్వయానా పిఠాపురానికి దగ్గరలో వైజాగ్ దగ్గర నిన్న లా విద్యార్థిని పైన గ్యాంగ్ రేప్ జరిగింది, మాట్లాడే పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు పొగిడే కార్యక్రమం, సన్మానాలు, శాలువలు కప్పే కార్యక్రమం చేస్తాను. పాలాభిషేకాలు. మరో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆయన విజనరీ ముందు ఇంకెవరు పనికిరారు. మరి ఏ విషయంలో విజనరీ ఏందో నాకు అర్థం కావట్లేదు.